హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ నన్ను బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు రేఖా బ్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో నేనైతే మార్నింగ్ నుంచి కూడాను కొంచెం బిజీ ఉన్నాను. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నా వీడియో. టైం అయితే ఇప్పుడు 5:20 అయ్యింది. సో మా వారైతే కిందికి వెళ్ళారు, పాలు తీసుకొని వస్తాను, కాఫీ పెట్టని చెప్పేసి. సో ఇంకైతే మా వారు పాలు తీసుకురాగానే కాఫీ అయితే పెట్టుకొని తాగాలి. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది, పెద్దగా టీ కాఫీల మీద అంత ఇంట్రెస్ట్ లేదు. చలికాలం అయితేనే ఏదో తాగాలి, ఆ చలికి వెచ్చగా ఉంటుంది అనిపిస్తుంది తప్పించి సమ్మర్లో అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. చల్లగా కూల్గా ఏదైనా తిందామా తాగుదామనే ఫీలింగే ఉంటుంది ఎవరికైనా కూడాను. బట్ టీకి కాఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పొద్దున ఈవినింగ్ తాగుతుంటారు. బట్ నేను అంత అడిక్ట్ అయితే అవ్వనండి ఈ టీ కాఫీలకి, అంత పిచ్చి అయితే నాకు ఉండదు. సో ఇంకా ఈరోజు పనులన్నీ కూడా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. అలాగే చాలా వరకు నన్ను చికెన్ రెసిపీ అడుగుతూ ఉంటారు, మీరు చికెన్ కర్రీ భలే చేస్తారు, వీడియో పెట్టండి అని. చాలా వీడియోస్లో పెట్టాను, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు అయితే చికెన్ రెసిపీ కూడా షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మనకి సమ్మర్ క్యాంప్ ఈవెంట్ అయితే ఉందన్నమాట. పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, సో దానికి సంబంధించి ఇంకా దానికి కూడా వెళ్ళాలి. ఇంకా ఆ పనుల్లో బిజీ ఉన్నా. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, సో క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా తిరుమల వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను, పిలుపు వచ్చిందని చెప్పాను కదా. సో ఇంకా వెళ్ళడానికైతే హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి. కర్టన్స్ ఇవన్నీ కూడా తీసి వాష్ చేయాలి. ఈ రోజు అయితే అవ్వదు, రేపైతే చేయాలి. సో కర్టన్స్ అంటేనే నాకు నా చేయి గుర్తొస్తుంది. నా వేలు అప్పుడు కర్టన్ వాష్ చేసేటప్పుడు కట్ అయిపోయి 3 కుట్లు పడ్డాయి కదా, ఆ భయం మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. సో వాషింగ్ మిషన్కి వేసేద్దామంటే ఆ రింగ్స్ ఏమో పగిలిపోయి అంటే విరిగిపోతాయేమో అనే భయంతో ఇంకా అట్లనే చేత్తో అయినా నార్మల్గా వాష్ చేసేద్దాంలే, పెద్దగా ఏం మరకలు లేవన్నమాట. సో నార్మల్గా వాష్ చేసేద్దాం, మిద్దె పైకి తీసుకెళ్ళని చెప్పేసి అయితే మీకు చెప్తూ ఉన్నాను. సో చేయి తగిలినప్పటి నుంచి భయం అనమాట నాకు, ఇలాంటివి ఏదైనా ఉతకాలంటే మళ్ళీ ప్రాబ్లం అయిందంటే ఇంక అంతే పని. సో అందుకోసమని ఇంకా వాషింగ్ మిషన్ కూడా సరిగా వర్క్ అవ్వట్లేదు, ఇంకా అది కూడా మార్చాలి. ఎప్పుడు మార్చేదో ఏమో అర్థం అవ్వట్లే. ఇంకా కర్టన్స్, తర్వాత సోఫా కవర్లు ఇవన్నీ కూడా తీసేసాను. సోఫా కవర్లు అంతా కూడా ఉతికేసాను. అంటే రోజు కొంచెం కొంచెం పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి. వీడియోస్ అయితే ఏమీ కూడా లేవన్నమాట. సో అప్పటికప్పుడు అంటే ఈరోజు పోస్ట్ చేయాలంటే ముందు రోజు వీడియో షూట్ చేయడము, ఎడిటింగ్ చేసి ఈరోజు పోస్ట్ చేయడము అలానే జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా నేను శుక్రవారం వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే నిన్నటి వీడియో అనమాట ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నది. సో ఇంకా మీరు కూడా చాలామంది అడిగేవాళ్ళు కదా, అక్క రీసెంట్ వీడియోస్ పెట్టండి అక్క, ఇంతకు ముందులాగా 1 వీక్ ముందు 10 డేస్ ముందు పెట్టకండి అని చెప్పేసి. ఇంకా మనకు ఫోన్ ప్రాబ్లం అయిందే, రీసెంట్ వీడియోసే మోస్ట్లీ వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా మీకు నిన్న ఏం జరిగిందనేది ఈరోజు మీతో వెంటనే షేర్ చేసేసుకుంటూ ఉన్నాను అంతే. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మా వారైతే పాలు తీసుకొచ్చేసారు, ఇంకా మంచిగా స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో నెస్కేఫ్ అయితే బాగుంటుంది, మా వారేమో బ్రూ ఇష్టపడతారనమాట. సరేలే ఇంకా ఆయనకి ఇష్టమైందే పెట్టేద్దామని చెప్పేసి బ్రూ అయితే వేసేసాను. నాకు కోల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టము, భలే టేస్టీగా ఉంటుంది. ఈ మధ్య నేను 2 టైమ్స్ ట్రై చేసా. సో అలా పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా, ఇంకా ఆయనకి నచ్చదు కదా అని చెప్పి ఆయనకి వేడిగా పెట్టించేసి నా కోసం అయితే బాగా చల్లారి చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో కోల్డ్ కాఫీకి కూడా మనం ఏంటంటే మంచిగా అంటే పాలలోనే కాఫీ పొడి, షుగర్ వేసేసి బాగా ఉడికించేసుకొని బాగా చల్లారేదాకా పెట్టేసుకొని ఆ తర్వాత తాగామంటే భలే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఆ టేస్ట్ కనుక్కున్నాను కాబట్టి ఇంకా దానికి అలవాటు పడిపోతూ ఉన్నాను. సో మంచిగా నాకు మా వారికి కాఫీ పెట్టేసుకున్నాము. చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది, పెద్దమ్మాయి కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. ఈరోజు అయితే వచ్చేస్తుంది. సో అలా ఇంకా మండే నుంచి కాలేజ్ కంటిన్యూ చేయాలా లేకపోతే టెంపుల్స్ అన్నీ చూసుకొచ్చి కంటిన్యూ చేయాలనేది ఇంకా అర్థం అవ్వట్లేదు అనమాట. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఒకసారిగా అన్ని పనులు చూసుకొని ఒకసారిగా జాయిన్ చేద్దాంలే అన్నట్టుగా అనుకుంటూ ఉన్నామన్నమాట. కాలేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది, బట్ ఎక్కడ ఏంటి బయటనా ఇక్కడైనా అలా ఏమి కూడా దయచేసి నన్ను క్వశ్చన్స్ చేయకండి, నేను చెప్పనని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. మా అమ్మాయి స్టడీస్కి సంబంధించి నేను ఏది కానీ నేను షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు. మెయిన్గా పిల్లలకి సంబంధించి పర్సనల్ విషయాలు ఏది కూడా నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అభిమానంగానే వస్తారు, కానీ అవి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. మా వారు ఆఫీస్ దగ్గర కూడా చాలామంది వెళ్ళడము, మాట్లాడించడము, అంటే నాకేంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే మెంటాలిటీ అనమాట. నా మీద అభిమానంతో ప్రేమతో మీరు రావడం తప్పులేదు, కానీ అట్లా వర్క్ చేసే చోటకి ఆఫీస్ దగ్గరికి లేదంటే అట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అంతకు మించి ఇంకేం లేదనమాట. మీ అభిమానం ఇలానే చూపించండి, నేను కూడా ఎప్పుడూ మిమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉంటాను. కాకపోతే
కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. అంతకుమించి తప్పుగా అనుకోకండి. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని వచ్చేసి నేను మా వారు ఎంచక్కా బయట చెట్ల దగ్గర కూర్చున్నాము. ఈవినింగ్ అయిపోయి వచ్చేసింది కాబట్టి ఎండ కూడా తగ్గిపోయింది. చల్లగా గాలి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా ఒక 5:30 నుంచి 6 వరకు లేదా ఒక 6:30 వరకు వాకింగ్ చేసుకోవడము, లేకపోతే అలా కాసేపు చల్లగాల్లో ఉండడము ఇలా చేస్తూ ఉంటాము. ఇక్కడైతే లైటింగ్ భలే వస్తుంది. అదే నేను మా వారికి చెప్తూ ఉన్నాను, బయట లైటింగ్ సూపర్గా వస్తుందండి, ఇలా ఉంటే భలే ఉంటుంది వీడియోస్కి అని చెప్పేసి. అలా అని ఎంతసేపు బయటే వీడియో షూట్ చేయలేము కదా. సో ఇక్కడ మాత్రం భలే అనిపించింది. మా వారైతే పడుకొని లేచారనమాట. ఆయన ఒక డెత్ ఉంటే వెళ్ళేసి వచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చి బాగా టయర్డ్ అయిపోయారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లా స్నానం చేసేసుకొని డల్గా కూర్చొని ఉన్నారు. కాఫీ తాగేసి హెడేక్గా ఉంది, జర్నీ చేశాను కదా అన్నారనమాట. చూడండి బలవంతంగా నవ్వుతున్నారనమాట. అరే కెమెరాకి ఎందుకు డల్గా కూర్చున్నావు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి మాట్లాడంటే అలా స్మైల్ ఇచ్చారనమాట. సో అక్కడ మంచిగా దేవుడు సాంగ్స్ పెట్టుకున్నారు మా వారు. దేవుడు సాంగ్స్ పెట్టుకొని వింటూ అలా ఆయన కూర్చొని ఉన్నారనమాట. అందుకే అంత డెప్త్గా వింటూ సైలెంట్గా ఉన్నారు. ఇంకా నేనైతే ఇన్స్టా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఏదో తెగ వైరల్ అయిపోతూ ఉన్నాయి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు అని చెప్పుకుంటూ. సో వాటిని చూసుకుంటూ అలా ఉన్నానన్నమాట. ఇంకా కాసేపు అలా కాఫీ తాగేసి ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని జడ వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. టౌన్లోకి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉందన్నమాట. సో ఇంకా బియ్యం కూడా నానబెట్టాను దోశ కోసం అని చెప్పేసి. ఇంకా బియ్యం కూడా తీసుకెళ్ళి మిషన్ దగ్గర ఇచ్చేసి ఇంకా పాపని డాన్స్ క్లాస్ దగ్గర నుండి తీసుకొని కొంచెం షాపింగ్ ఉందన్నమాట. చిన్న షాపింగ్, మరి పెద్ద పెద్ద షాపింగ్స్ ఏం కాదు, చిన్న షాపింగ్ అయితే ఒకటి ఉంది. అవి అయితే చేసుకొని ఇంకా కావాల్సినవి కొనుక్కొని అయితే రావాలన్నమాట. ఇంకా మా వారైతే బాక్స్ తీసుకురాపో, పిండి వేసుకురావాలంటే ఇంకా ఆయన తీసుకొస్తుంటే నేను వీడియో తీసేసాను అనమాట. ఇలాంటి పనులన్నీ చేసేది వీడియోస్లో చూపించొద్దు అని చెప్పేసి అరుస్తున్నారు. సో మన ఇంట్లో మనం చేసుకునే పనులను చూపిస్తే ఏముందిలేండి, కాకపోతే అలా చూపించడం కూడా తక్కువ అవుతుంది అనమాట. మనం వాళ్ళని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. బట్ ఓకే, మన హస్బెండే కదా, అలా అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి ఇంకా గమ్మున అయిపోవడమే. సో ఇంకైతే మేము టౌన్లోకి వెళ్ళడానికి అయితే కిందకి దిగేస్తూ ఉన్నాము. అండ్ అయితే ఇంకా మనకు అన్నీ దగ్గరలోనే ఉంటాయిలేండి టౌన్లో అయితే, కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ పప్పి చూడండి రెడీగా చెప్పులు వేసుకొని మెట్లు దిగే సౌండ్ వినిపించిందా ఇంకా వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో కింద ఓనర్స్ వాళ్ళది. ఇంకా దాంతో కాసేపు అట్లా మాట్లాడుకొని ఇంకా టౌన్లోకి వచ్చేసాము. ఇంకా రాగానే పిండి మిషన్ దగ్గర అయితే బియ్యం పెట్టేసి ఇంకా పాపని తీసుకొని ఇంకా అక్కడనే బజార్లోనే మనకి మల్లెపూలు ఇట్లా బండ్ల పైన పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట. సో అక్కడికైతే వచ్చాము. ఇంకా 100 గ్రామ్స్ అయితే 50 రూపీస్ అని చెప్పేసి సన్న మల్లి అయితే తీసుకుంటున్నా. గుండు మల్లి ఉంది, సన్న మల్లి ఉంది, సేమ్ కాస్టే అనమాట. 50 రూపీస్కి 100 గ్రామ్స్ ఇస్తారు. బట్ ఆ గుండు మల్లి నాకు కట్టడం పెద్దగా రాదు, అవి ఎంత కట్టినా కూడా ఊడిపోతూ ఉంటాయి అనమాట. అదే అమ్మ ఉంటే మాత్రం మంచిగా కట్టిస్తుంది, బట్ నాకు రాదని చెప్పేసి నేను ఇంకా సన్న మల్లిలే తీసుకున్నా. నాకు ఎక్కువగా సన్న మల్లిలు అంటే ఇష్టం లేండి. సో గుండు మల్లి కూడా పెట్టుకుంటాను, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాను అంటే సన్న మల్లిలకి ఇస్తాను అనమాట. ఇంకా వాటిని తీసేసుకున్న 100 గ్రామ్స్. ఇంకెట్లను పాపకి ఈవెంట్ ఉంది కదా, సో దానికి పెట్టుకోవడానికి మాకు అందరికీ సరిపోతాయని చెప్పేసి ఇంకా తీసుకొని వస్తుంటే రిటర్న్లో దహీపూరి కావాలని చెప్పేసి మా అమ్మ అయితే తీసుకొనింది. ఇంకా అన్ని పనులు ముగిచ్చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అలాగే ఇంక వస్తూ మా వారైతే ఇంకా ఈరోజే కదా లాస్ట్ చికెన్ తినేది, మళ్ళీ ఇంకొక 1 వీక్ పాటు తినలేము, ఈరోజు తినేద్దామని చెప్పేసి ఇంకో 1/2 kg చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఈ వారానికి ఇదే లాస్ట్ అనమాట మేము చికెన్ తినేది. ఇంకొక వారం తర్వాత మళ్ళీ తింటామన్నమాట. మాకు వారమే ఒక సంవత్సరం లాగా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే బాగా తిని అలవాటు అయిపోయింది కాబట్టి. ఓకే, ఇంకా మనకి దేవుడికి మించింది ఏమీ లేదు. భగవంతుడు చల్లని చూపు చూస్తేనే మనం సంతోషంగా ఉండడానికి ఎన్ని కష్టాలు పడ్డా కూడాను, ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా దేవుడు చల్లని చూపు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఇంకా అలా అయితే దోసపిండి అవి వేసుకొచ్చాం కదా, ఫస్ట్ అయితే ఇంకా పిండి తీసి పెట్టేద్దాం, మళ్ళీ మర్చిపోతాను అనమాట. మళ్ళీ పిండి అంతా పొద్దునకి లేచేసరికి మొత్తం పొంగిపోయి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం రేపు టిఫిన్కి కావాల్సినంత గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నా. అది బయటే పెట్టుకుంటాను, బయట పెడితే పులుస్తుంది కాబట్టి దోశలు బాగా లేస్తాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి బయట పెట్టుకున్నా. ఇక్కడ చూడండి మా అమ్మాయి ప్రేమగా దహీపూరి తీసుకొచ్చి తినిపిస్తుంది. ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నానని చెప్పేసి ఇలాంటి స్కిప్ చేస్తూ ఉన్నాను, అయినా తినిపించేసింది. తను ఒకటే తినకుండా మాకు పెట్టిందనమాట, నాకు మా వారికి. సో ఇలా ఉండాలి పిల్లల ఆలోచనలు ఎప్పుడూ కూడాను. బట్ నేను అన్నీ కూడా చిన్నప్పటి నుండి అట్లా అలవాటు చేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లలు కూడాను మంచిగా అలా నేర్చుకున్నారనమాట. సో మనమే తినాలి, మనమే బాగుండాలి అనే మెంటాలిటీ నాకు ఉండదు. సో నాకే లేనప్పుడు నా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి నేనైతే నా పిల్లలకి ఒకటే నేర్పించాను, మనం తినేది ఏదైనా సరే మనతో పాటు పక్కన వాళ్ళకు కూడా ఇవ్వాలి, అండ్
మనం ఒక్కరే తినాలి, మనం ఒక్కరే బాగుండాలి అనే మెంటాలిటీ ఉండకూడదని చెప్పేసి చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశాను. కాబట్టి మా పిల్లలు తినేది మానేసైనా పక్కన వాళ్ళకి ఇచ్చి హ్యాపీగా పెడతారనమాట. అదైతే నేను మంచిగా అలవాటు చేశాను. సో అలాంటి గుణం నేర్పించాలి పిల్లలకి. అంటే చిన్నపిల్లలు కదా, ఏం తెలుస్తుంది అనుకోకూడదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్పిస్తేనే రేపు పెద్దవాళ్ళైనాక స్వార్థం లేకుండా, అంటే సెల్ఫిష్ అంటారు కదా, సో సెల్ఫిష్ లాగా కాకుండా కొంచెం అంటే నలుగురిలో కూడా మనం నలుగురికి పెట్టేలాగా ఉండాలి అనే ఒక ఇదనమాట నేను నేర్పించేది పిల్లలకి, అంతే. ఓకే, ఇంకా నా మాటలు మీకు అర్థమవుతాయో అర్థం కాదో నాకు తెలియదు కానీ, బట్ నా మనసులో ఏముందో అదే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ మా అమ్మాయి వీడియో తీస్తోంది, నేనైతే ఇంకా చికెన్ వండదామని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నా. చికెన్ అయితే 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకుంటానండి. సో 2-3 టైమ్స్ వాష్ చేసేసామంటే నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడైతే నేను మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలని చెప్పేసి సింపుల్గా అయితే షేర్ చేస్తాను, చూసేసేయండి. ముందుగా అయితే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొంతమంది ఆవాలు వేస్తారు, కొంతమంది వేరు, బట్ మేము వేస్తాము, నా స్టైల్లో చూపిస్తున్నా. అండ్ ఆవాలు కూడా బాగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. అండ్ చికెన్ కూడా వేసేసుకొని దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలి. రాళ్ళ ఉప్పు కూడా వేసేసి ఆ తర్వాత బాగా కాసేపు అంటే ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో నా స్టైల్లో నేను పూర్తిగా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానని చెప్పి చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు ఆవాలు వేయకండి, కరివేపాకు వేయకండి అని అయితే కామెంట్స్లో పెట్టకండి. ఎందుకంటే ఇది నేను ఎలా చేస్తాను, మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం అనేది మాత్రమే షేర్ చేస్తున్నా. అందరూ ఒకే రకంగా చేయాలని అయితే ఏం లేదు కాబట్టి మా సైడ్ మేము ఎలా చేస్తామో అదే మీతో చూపిస్తున్నాను అనమాట. సో చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మనము ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది చికెన్లోకి ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, టొమాటో, ఇంకా పట్టా, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర ఇవైతే వేసేసుకోవాలి. అండ్ టొమాటోలు కూడా మరీ ఎక్కువ వేయకూడదు. ఒక చిన్నవైతే 2, పెద్దదైతే 1 వేసేసుకుంటే సరిపోతుంది. ఒక ఆనియన్ సరిపోతుంది అనమాట హాఫ్ కేజీ చికెన్కి. సో ఇదంతా కూడా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని అదైతే ఇప్పుడు మగ్గుతున్న చికెన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇది కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చేయడం వల్ల మసాలా అంతా ముక్కల్లోకి బాగా పడుతుంది. అండ్ పట్టడం వల్ల మనకి ఏంటంటే ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉప్పు కారం పడుతుంది అనమాట. సో ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇది బ్రాయిలర్ చికెనే కాబట్టి, అంటే మెత్తన్ చికెనే కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే చూద్దాము. సో ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా మూత పెట్టి కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ధనియాల పొడి, కారం పొడి ఇవైతే వేసేసుకుందాము. ధనియాల పొడి అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకునేది, అమ్మ వాళ్ళు అయితే చేస్తారనమాట. ఇలాగా సాంబార్లకు కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ధనియాల పొడి. అలా మీకు ఇలాంటి ధనియాల పొడి ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి ధనియాల పొడికి సంబంధించి, చూసేసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ ధనియాల పొడి అనేది మనము ఒక హాఫ్ స్పూను లేకపోతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అందులోకి తగినంత కారము, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, మీరు ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నా. ఒకవేళ గరం మసాలా, చికెన్ మసాలా 2 లేవనుకుంటే కూడా మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అయితే బాగా మనకి ముక్కలు మెత్తబడేదాకా కుక్ చేసేసుకోవాలి. అండ్ చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నైట్కి ఒక పూటకే, నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఇంకా మేమైతే ఆ రోజు శుక్రవారం రోజు నైట్ అయితే ఇది కొంచెం గ్రేవీ లాగా పెట్టేసుకున్నాం, నైట్కి సరిపోయేంత మాత్రమే. సో మంచిగా ఇంకా తినేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్ అయితే మధ్యాహ్నం చేసున్నా అదే ఎక్కువగా ఉన్నదనమాట, అందుకోసమని ఓన్లీ చికెన్ మాత్రం వండేసుకొని ఇంకా అదే రైస్ పెట్టుకొని తినేస్తూ ఉన్నాము. అండ్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. అండ్ తింటుంటే ఇంకా తిందామని ఎలాగ ఉంటుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ధనియాల పొడి ప్రాసెస్ అయితే కూడా మన ఛానల్లో ఉంది, సెర్చ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. అండ్ చూసి మీరు కూడా ధనియాల పొడి ప్రిపేర్ చేసుకొని అండ్ వండి చూడండి ఎలా ఉందని చెప్పేసి, ఓకేనా. ఇంకైతే టౌన్లో నుంచి పువ్వులు తీసుకొని వచ్చాను కదా, ఇంట్లో వంట పని అంతా అయ్యి తినేసిందంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పువ్వులు కడదామని అయితే బయట కూర్చున్నాను. టౌన్లో నుండి తీసుకొచ్చాను కదా, ఇంకా అవైతే మళ్ళీ ఇడిగిపోయాయంటే కట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంకా కడుతున్నాను అనమాట. ఇంకా కిచెన్ క్లీన్ చేయలేదు, గిన్నెలంతా అలానే ఉన్నాయి. ఇంక ఈ పువ్వులన్నీ కూడా కట్టేసి ఆ తర్వాత మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నా. చూడాలి ఎంతవరకు ఓపిక ఉంటుందో తెలియదు. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఎక్కువసేపు కూర్చుంటే. అలాంటిది దగ్గర 1 అవర్ పడుతుంది అనమాట ఈ పువ్వులు కట్టడానికి. 100 గ్రామ్స్ ఉన్నాయి, దగ్గర ఒక 4 మూరలు పైన అవుతాయి అనమాట. ఇంక ఈ పువ్వులన్నీ నిదానంగా కట్టేసరికి ఇంకా నా పని అయిపోతుంది అనమాట. సో ఇక్కడేమో నిద్ర వచ్చేస్తుంది నాకు, బాగా టయర్డ్గా అనిపిస్తూ ఉంది. ఆ రోజు బాగా అలసిపోయాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా తొందరగా పడుకోవాలని ఉంది. కానీ పువ్వులు స్కిప్ చేసామంటే ఇంకా రేపు మళ్ళీ పనుల్లో పడిపోయానంటే ఇంకా అలానే ఉండిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంక మర్చిపోతాను అనమాట. అందుకే ఎంతో కొంత ఓపిక తెచ్చుకొని కూర్చొని పువ్వులన్నీ కడుతూ ఉన్నానండి.
సో ఇలాగైతే నా ఈవినింగ్ రొటీన్ అనేది నేను ఈవినింగ్ 5:20 5:30కి స్టార్ట్ చేస్తే నైట్ కరెక్ట్గా నాకు 9:30 10 వరకు పట్టిందనమాట. సో ఇంట్లో వంట పని, ఇంటి పని ప్లస్ టౌన్లోకి వెళ్ళి షాపింగ్స్ చేసుకురావడము, ఇంక ఈ పువ్వులు కట్టడము ఇవే సరిపోయిందనమాట. గిన్నెలు కూడా నేను కడగలేదు ఆ రోజు. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ లేసి క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి బాగా అప్పటికే నడుము నొప్పి వచ్చేసిందా, ఇంకా అట్లే మత్తెక్కుతుంది అనమాట. కూర్చొని పువ్వులు కడుతూ ఉంటే నా వల్ల అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళి పడుకుందాం అని చెప్పేసి దానికి తగ్గట్టు మా వారు వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. అట్లీస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే కూడా నిద్ర మత్తు వదిలేస్తుంది, పనులు చేసుకోవచ్చు. కానీ ఒక్కదాన్నే కూర్చొని ఉండేసరికి బాగా నిద్ర వచ్చేసింది అనమాట. అందుకోసం అని చెప్పేసి పువ్వులు కట్టేది అయిపోగానే వెళ్ళి పడుకునేసాను. ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఎన్ని మూరలు అయ్యాయని చెప్పేసి. పైన 2 కింద 2 పెట్టి కట్టానమాట. 4 మూరలు అయితే కరెక్ట్గా అయ్యాయి. ఈ 4 మూరలు కొనాలన్నా 60 రూపాయలు 80 రూపాయలు అవుతుంది అనమాట. మనకి 50 రూపాయలకు వచ్చేసాయి. నడుం పని అయిపోయిందనమాట. సో ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.